ఓం నమో వెంకటేశాయ. విశ్వాధిపం విబుధ పూజిత పాదపద్మం విప్రప్రియం విమల పంకజపత్ర నేత్రం విద్యాత్మకం విజిత రాక్షస వీరకోటిం శ్రీవీరరామమనిషం శరణం భజేహం. దేవతలచే ఎల్లప్పుడూ స్తుతింపబడువాడు, సర్వ జ్ఞానుల యొక్క ఆకర్షణను కలిగినటువంటి వాడు, సమస్త లోకాధీశుడు అయినటువంటి శ్రీరామచంద్రునికి నమస్కరిస్తూ తదభిన్న స్వరూపుడైనటువంటి ఆ శ్రీనివాసుని యొక్క దయా విశేషం చేత సమస్త మానవాళికి ధర్మ తత్పరతను సకల కార్యసిద్ధిని చేకూర్చాలన్నటువంటి సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండ ప్రవచన పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 312వ రోజులోకి ప్రవేశించాం. ఈ కార్యక్రమంలో ముందుగా అన్నమాచార్యుల వారి సంకీర్తన అయినటువంటి వినుడిదే రఘుపతి విజయములు అనేటటువంటి సంకీర్తనను శ్రీమతి గుంటి రేవతి గారు, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు వారి బృందం యొక్క సహకారంతో ఆలపిస్తారు. శ్రవణం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. వినుడిదే రఘుపతి విజయములు, వినుడిదే రఘుపతి విజయములు, పనువడి రాక్షస బాధలుడిగేరు. వినుడిదే రఘుపతి విజయములు, పనువడి రాక్షస బాధలుడిగేరు. వినుడిదే రఘుపతి విజయములు. కులగిరురదిరెను కుంభిని వడకెను ఇలా రాముడు రథమెక్కినను. కులగిరురదిరెను కుంభిని వడకెను ఇలా రాముడు రథమెక్కినను. కులగిరురదిరెను కుంభిని వడకెను ఇలా రాముడు రథమెక్కినను. కలిగే వారెదురు కంపించే జగములు బలువిలు నమ్ములు వట్టినను. కలిగే వారెదురు కంపించే జగములు బలువిలు నమ్ములు వట్టినను. పదపసా పదపరి పదపసా సౌ పదపరి ప్రేమరి సని నిసా పద ద పదని సపా పదని పాంబరి సరి మమ పా పప పసా స పప పరి మరి సరి పదని పా రే మరి స రే మప. వినుడిదే రఘుపతి విజయములు, పనువడి రాక్షస బాధలుడిగేను. వినుడిదే రఘుపతి విజయములు. పిడుగులు తొరగెను పెనుగాలి విసిరి తొడబడి బాణము తొడగినను. పిడుగులు తొరగెను పెనుగాలి విసిరి తొడబడి బాణము తొడగినను. పిడుగులు తొరగెను పెనుగాలి విసిరి తొడబడి బాణము తొడగినను. ముడిబడి దిక్కులు ముగి దిగజములు, ముడిబడి దిక్కులు ముగి దిగజములు ఎడమక రావణు వేసినను. ముడిబడి దిక్కులు ముగి దిగజములు ఎడమక రావణు వేసినను. పదపసా పదపరి పదపసా సౌ పదపరి మరి సని నిసా పద ద పదని సపా పదని పాంబరి సరి మమ పా పప పసా స పప పరి మరి సరి పదని పా రే మరి స రే మప. వినుడిదే రఘుపతి విజయములు, పనువడి రాక్షస బాధలుడిగేను.
మగు శుభమంతరి కొదవే కటకిని నిలువగా అక్కజ మగు శుభమంతరి కొదవే పదపసా పదపరి పదపసా సస పదపరి నిరి విమరి సస నిరిస పద ద పదని సప పదని పా మరి సరి రి మమ పప పసా స పప పరి నిరి మరి సరి మదని పా రి మరి స రి మమ వినుడి దేరా గోపతి విజయములో పనుబడి రాక్షస మాదలుడిగేరు వినుడి దేరా గోపతి విజయములో. సంకీర్తనను ఎంతో చక్కగా శ్రవణం చేశాం. ఇక ఇప్పుడు శ్రీ గురు ధ్యానపూర్వకంగా సంకల్ప వాక్యాలను అందరము కలిసి పలుకుతూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. శ్రీ గురు ధ్యానం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం. శ్రీ వెంకటాద్రినిలయః కమలాకాముకః పుమాన్ అభంగుర విభూతిర్నః తరంగయతు మంగళం. అథ సంకల్పః. శ్రీమదాదివరాక్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానే అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే సమస్తాదివ్యాధీనాం నివారణార్థం భారతవర్షే విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధి ఇత్యాది సర్వశుభఫలప్రాప్త్యర్థం ధర్మాచరణద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం ఉద్యోగార్థినాం సముచితోద్యోగప్రాప్త్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం సంతానస్య పితృవాక్య పరిపాలనానుకూల బుద్ధి ప్రచోదనార్థం సకల కార్య సిద్ధ్యర్థం గో సంరక్షణార్థం చ శ్రీమద్వాల్మీకి రామాయణే అయోధ్యాకాండే యథాశక్తి శ్లోక వ్యాఖ్యాన పురస్సరం పంచత్రింశ సర్గ శ్లోక పారాయణం తథా శ్రీధన్వంతరి మంత్ర పారాయణం చ అన్యోన్య సాహాయ్యేన ఆచార్య ముఖేన కరిష్యామహే. శ్రీ వాల్మీకి ప్రార్థనా. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుణ్య కవితా శాఖాం
వందే వాల్మీకికోకిలం శ్రీ ఆంజనేయ ప్రార్థనా మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామాయణ ప్రార్థనా వాల్మీకిగిరి సంభూత రామసాగరగామిని పునాతి భువనం పుణ్యా రామాయణ మహానది. శ్రీరామ ప్రార్థనా అయోధ్యాఖ్యేతు గుర్వర్ధే త్యక్త్వా రాజ్యం గిరౌ వసన్ పాదుకే భరతాయాదాత్ స రామః శరణం మమ. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే 35 సర్గః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రవద్యే. శ్రీమతే నారాయణాయ నమః. శ్రీరామాయ నమః. సరాజ్యం రాఘవః పాతు భవత్వం విగతజ్వర నహితే రాఘవాదన్యః క్షమః పురవరే వసేత్. సుమంత్రుల వారు కైకేయిని నిందిస్తూ ఆమెకు చెప్పవలసినటువంటి మాటలను పూర్తి చేస్తూ ఉన్నారు. కైకేయీదేవి రాముని కంటే కూడా గుణములలో గొప్పవాడు వేరే ఇంకెవరూ లేరు. ఆ కారణం వల్ల రాముడినే రాజుగా చెయ్యి ఈ రాజ్యంలో. అంతేకాదు రాముడు తప్ప ఈ అయోధ్య నగరాన్ని పాలించగలిగిన వాడు వేరేవాడు ఎవడు లేడు. సమర్థుడు రాముడు. కావున సమర్థుడైనటువంటి వాడికి పట్టం కట్టడం అనేది వివేకవంతుల యొక్క లక్షణం. కావున రాముడికి పట్టాభిషేకం చెయ్యి. అంతేకాదు నువ్వు భరతుడికి పట్టాభిషేకం చెయ్యాలనుకుంటున్నావు కానీ రాఘవాదన్యః పురే వసన్, రాఘవుడి కంటే కూడా రాముడి కంటే కూడా వేరేవాడైన ఈ రాజ్యంలో రాజుగా చేయదలిచినటువంటి భరతుడి కంటే రాముడు పెద్దవాడు. మరి చిన్నవాడైనటువంటి భరతునికి రాజ్యాన్ని కట్టబెట్టడం ధర్మం కాదు. కావున రాముడికి రాజ్యాన్ని ఇచ్చివేయి అని అన్నారు. ఇంకా తర్వాత అర్థం చెబుతూ రాఘవాదన్యః రాముని కంటే కూడా వేరేవాడైనటువంటి పురవరే రాజతయా వసన్, ఈ అయోధ్య నగరానికి రాజుగా ఉండబోతున్నటువంటి వాడైన రాజుగా ఉంటున్నటువంటి వాడైనా ఉండబోయేవాడైన భరతుడు హితే నక్షమః, ప్రజలందరికీ కూడా హితమును చేకూర్చడంలో పూర్తి సమర్థుడు కాదు. రాముడితో పోల్చి చూచినట్లయితే రాముడి కంటే భరతుడు ఏమాత్రమూ కూడా సమర్థుడు కాదు. కావున సమర్థుడైనటువంటి రాముడికి పట్టం కట్టడం, పట్టాభిషేకం చేయటం అది ఉత్తమమైనటువంటి పద్ధతి. మరి దానివల్ల ఏమిటి? త్వం విగతజ్వరా భవ, నీవు నీ సంతాపాన్ని విడిచిపెట్టు. నా కుమారుడికి రాజ్యం దక్కటం లేదే, నా భరతుడికి రాజ్యం దక్కటం లేదే అనే బాధను నీ విడిచిపెట్టు. రాముడికి రాజ్యం దక్కితే, రాముడు రాజైతే అది రాముడు కూడా నీ కుమారుడే. కావున నువ్వు రాజమాతవే అవుతావు. నీ గౌరవం మరింత ఇనుమడిస్తుంది, లోకమంతా నిన్ను కీర్తిస్తుంది. కావున దయచేసి నీవు నీ ఆలోచన మార్చుకుని నీ సంతాపాన్ని తొలగించి రామ వనవాసాన్ని ఆపి రాముడికి పట్టాభిషేకం చేయవమ్మా అని అంటున్నాడు. ఇంకో మాట కూడా అంటున్నాడు. వనవాసం అంటున్నావు కదా, ఆ వనవాసం చేయవలసినటువంటి వాడు రాముడు కాదు, అసలు వనవాసం చేయవలసింది దశరథుడు అని చెబుతున్నాడు. ఎందుకు అంటే రామేహి యవ్వరాజ్యస్థే రాజా దశరథో వనం ప్రవేక్ష్యతి మహేశ్వాస పూర్వవృత్తమనుస్మరన్.
రామే యవ్వరాజ్యస్థే, రాముడికి కనుక నీవు పట్టాభిషేకం చేసినట్లయితే దశరథ మహారాజు తన జీవితంలో తాను చెయ్యవలసినటువంటి కర్తవ్యములన్నింటినీ కూడా నెరవేర్చినటువంటి వాడై, మరి కర్తవ్యములు నెరవేర్చిన తర్వాత ప్రశాంతమైనటువంటి చిత్తము ఏర్పడుతుంది. కావున ఆ కర్తవ్యములు నెరవేర్చి ప్రశాంతమైనటువంటి చిత్తముతో ఉన్నటువంటి వాడై తాను ఇక రాజ్యంలో చేయవలసినది ఏమీ లేదు అనే నిశ్చయానికి వచ్చిన రాజా మహేశ్వాస, గొప్ప ధనుర్ధారి విలుకాడు అయినటువంటి రాజా దశరథ మహారాజు పూర్వవృత్తం అనుస్మరన్, ఇక్ష్వాకు వంశంలో తనకంటే పూర్వీకులు ఏ మార్గాన్నైతే అనుసరించారో, తనకంటే పూర్వీకులు ఏ విధంగా అయితే వానప్రస్థాశ్రమాన్ని అవలంబించారో అదే విధంగా వనం ప్రవేక్ష్యతి, దశరథ మహారాజు వనవాసానికి వెళతాడు అని చెప్పి అన్నారు. అంటే ఏమిటి ఇక్కడ? పట్టాభిషేకం జరగటము, వనవాసం జరగటము, ఈ రెండింటినీ కూడా కైకేయీదేవి కోరుకుంది. అయితే అక్కడ భరతునికి పట్టాభిషేకం జరగటము, రాముడికి రాముడు వనవాసానికి వెళ్ళడం అనేది కైకేయి ఉద్దేశ్యం. కానీ ఇక్కడ సుమంత్రుల వారు దాన్ని సర్ది చెప్పి, అలా కాదమ్మా, రాముడికి పట్టాభిషేకము, దశరథునికి వనవాసము అంటే వానప్రస్థాశ్రము, ఇది ధర్మమైనటువంటిది, ఇది జరగవలసినటువంటిది. ఎందుకు అంటే రాముడు యవ్వరాజ్యస్థే, యువరాజుగా రాముడు కనుక పట్టాభిషిక్తుడైతే దశరథ మహారాజు సకల కోరికలు కూడా నెరవేరిన వాడై, సకల కర్తవ్యములను కూడా నెరవేర్చినటువంటి వాడై ఆనందంతో ప్రశాంత చిత్తముతోటి తాను వానప్రస్థాశ్రమానికి వెళతాడు. కావున దేవి, నీవు రాముడికి పట్టాభిషేకం చేయవమ్మా, అదే న్యాయము అని చెబుతూ ఇతి సాంత్వైశ్చ తీక్ష్ణైశ్చ కైకేయీం రాజసంసది సుమంత్రః క్షోభయామాస భూయ ఏవ కృతాంజలి. ఈ విధంగా కైకేయీదేవిని నిందిస్తున్నట్టుగాను, సూటిపోటి మాటలతోటి ఆమెను బాధ పెడుతున్నట్లుగాను, ఆమె యొక్క తల్లి వృత్తాంతాన్ని చెప్పి ఆ పోలికే నీకు వచ్చింది, అందుకనే ఈ విధంగా నువ్వు దశరథుని పీడిస్తున్నావు, ప్రాణాలు తీస్తున్నావు అంటూ ఆమె తల్లి యొక్క వృత్తాంతాన్ని కూడా చెప్పి, ఇది నీకు ఉన్నటువంటి మీ తల్లి నుండి సంక్రమించినటువంటి లక్షణము అని చెప్పి తద్వారా ఆమెలో మార్పును తీసుకురావాలని ప్రయత్నించడము. అంతేకాదు సాంత్వన వాక్యములు బ్రతిమిలాడటము. ఈ విధంగా చూడండి, ఒకేసారి అనేకమైనటువంటి లక్షణములు, ఆ అన్ని లక్షణములను కూడా అన్ని రకాలైనటువంటి అంటే సామధాన భేద దండోపాయములు ఏవైతే ఉన్నాయో ఆ క్రమశిక్షణ సాధించేటటువంటి ఉపాయములు, ఆ ఉపాయములు అన్నింటినీ కూడా ఇక్కడ సుమంత్రుల వారు ప్రయోగించారన్నమాట. కైకేయీదేవి ముందు మాటల రూపంలో అన్నీ కూడా చెప్పారు. చెప్తే ఇతి సాంత్వైశ్చ తీక్ష్ణైశ్చ, ఈ విధంగా సుమంత్రుల వారు కృతాంజలి, రెండు చేతులు జోడించినటువంటి వాడై నమస్కరించి కైకేయీదేవికి నమస్కరిస్తూ ప్రార్థిస్తూ చెప్పినటువంటి మాటలు ఇవి. సాంత్వయిశ్చ, మృదువైనటువంటి పలుకులు, మెత్తనైనటువంటి ఓదార్పుతో కూడినటువంటి సర్ది చెప్పేటటువంటి పలుకులతోటి మాటలతోటి, తీక్ష్ణయిశ్చ, తీవ్రమైనటువంటి పరుషమైనటువంటి అంటే అనగూడనటువంటి మాటలతోటి, మృదువైనటువంటి మాటలతోటి, అనగూడనటువంటి కఠినమైనటువంటి మాటలతో కూడా కైకేయీ, ఆ కైకేయీదేవిని రాజసంసది, ఆ రాజాంతఃపురంలో అంటే మిగతా అక్కడ 350 మంది దశరథుని యొక్క పత్రులు, పరివార జనము, రాముడు, లక్ష్మణుడు, సీత, అదే వీరందరూ ఉన్నటువంటి సందర్భంలో సుమంత్రుల వారు వారందరి సమక్షంలో రాజాంతఃపురంలో కైకేయీదేవిని భూయ ఏవ క్షోభయామాస, ఇన్ని చెప్పినా మాటకు వినకపోయినప్పటికీ ఇంకా ఆమెను నిందించాడు. ఇంకా అనేకమైనటువంటి ధర్మములను చెప్పి చూశాడు. క్షోభయామాస అంటే ఆ విధంగా క్షోభ పెడితే అయినా ఆమెలో మార్పు వస్తుందేమో, క్షోభతో నేను బాధ కలగటం వల్ల అయినా సరే మార్పు వస్తుందేమోనని. ఎందుకు అంటే సహజంగా
ఒంట్లో ఓపిక ఉన్నప్పుడు, చేతిలో డబ్బు ఉన్నప్పుడు, పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు ఏ వ్యక్తి అయినా సరే ధైర్యంగాను అహంకారంతో ఎదుటి వ్యక్తిని, ఇతరులను లెక్క చేయనటువంటి స్థితిలో ఉంటాడు. కానీ ఎప్పుడైతే తనను ఇతరులను నిందిస్తున్నారు అనే పరిస్థితి వచ్చిందో, ఎప్పుడైతే తన చేతిలో ధనం లోపించిందో, శరీరంలో శక్తి లోపించిందో, అప్పుడు ఇతరులు తమకు కావాలి, ఇతరుల యొక్క ఆ సాన్నిహిత్యం కూడా ఉండాలి అనే ఆకాంక్ష, అనే కోరిక అనేది కలుగుతుంది. అంతేగాని అన్నీ తానే స్వయంగా చేసుకోగలను, తనకెవరి సహాయం అవసరం లేదు అనే స్థితి ఎప్పుడైతే ఉంటుందో, మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా, సామాజికంగా, అప్పుడు ఎవరిని కూడా లెక్క చేయడు. ఎప్పుడైతే తనలో కొంత లోపం ఉన్నది అనో, లేకపోతే తనకు ఇతరుల యొక్క అవసరం ఉన్నది అనే భావన వస్తుందో, ఆ అవసరం ఉన్నది అనే భావన వచ్చినప్పుడు ఇతరులను కూడా గౌరవిస్తారు, ఇతరుల యొక్క మాట కూడా వింటారు. సరే, ఉత్తములు, ధర్మాత్ములు ఇటువంటి పరిస్థితులకు వాళ్ళు లొంగరు. కానీ సామాన్యులకు మాత్రము ఈ స్థితి తప్పనిసరిగా ఉండి తీరుతుందన్నమాట. అందుకనే కైకేయీదేవి, నీవు ఇంత అహంకారంతో ఉన్నావు, ధనగర్వంతో ఉన్నావు, మీ వంశంలో ఇంత గొప్ప వంశంలో జన్మించాలనుకుంటున్నావు, కానీ నువ్వు ఈ విధంగా చేస్తే నిన్ను కాదు మీ అమ్మను తిడతారు. తల్లిపోలికి వచ్చింది కాబట్టే కైకేయీదేవి ఇంత దారుణంగా వ్యవహరించింది. వీళ్ళ అమ్మ ఇంతే, వాళ్ళ నాన్నను చెండుకు తింది, ప్రాణాలు తీసే విధంగా ప్రవర్తించింది. అదిగో ఆమె పోలికి వచ్చింది కావునే ఈవిడి కూడా ఈ విధంగా అంటున్నది అని చెప్పి ఇలాగా చెప్పుకొచ్చాడు. ఆమె వృత్తాంతం కూడా చెప్పాడు. అలాగే రాజ్యంలో ఉన్నటువంటి వారందరూ కూడా నిందిస్తారు అని చెప్పి అన్నాడు. ధర్మం ఏమిటో చెప్పాడు. భర్త విషయంలో భార్య ఎంత అనునయంగా ఉండాలో చెప్పాడు. ఎన్ని ఉన్నప్పటికీ కూడా భర్త యొక్క అనురాగాన్ని పొందలేకపోతే అవన్నీ కూడా వ్యర్థములే అని చెప్పాడు. ఇన్ని చెప్పి అలా చేయకపోతే అందరూ నిందిస్తారు అని నిందావాక్యములు కూడా చెప్పారు. ఈ విధంగా ఇన్ని రకాలుగా సుమంత్రుల వారు కైకేయీదేవికి చెప్పి చూశారు. ఎంత చెప్పినప్పటికీ కూడా సాదేవి, ఆ కైకేయీదేవి నైవ క్షుభ్యతే, ఏమాత్రము క్షోభపడలేదు, ఏమాత్రము ఆమె మనస్సులో బాధ అనేదే లేదు. బాధ లేకుండా ఇంకా కనీసం మానసికంగా కానీ అటు శారీరకంగా కానీ ముఖ కవళికలలో కానీ ఎటువంటి మార్పు లేకుండా ఆమె నిర్ణయంలో ఏమీ మార్పు లేదు అన్నట్లుగా ఆమె ప్రవర్తిస్తూ ఉన్నదన్నమాట. ప్రవర్తిస్తూ నైవ క్షుభ్యతే నచ పరిదూయతే స్మా, ఏమాత్రము బాధపడలేదు. అంటే తమ నిర్ణయాన్ని మార్చుకోకపోయినప్పటికీ కూడా అయ్యో తమను ఈ విధంగా నిందిస్తున్నారే అనే బాధ అయినా ఉంటుంది. సరే, తిట్లు తిడుతూ అయినా సరే తాము అనుకున్నటువంటిది చేయటం అనేది కొంతమందికి ఉండేటటువంటి లక్షణం. కానీ ఒకంత బాధ కలుగుతుంది. బాధపడ్డా తిట్లు తిన్నప్పటికి కూడా తాము అనుకున్నటువంటి దాన్ని చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఆమె కైకేయీదేవిలో నైవ క్షుభ్యత, ఏమాత్రము ఆమె కలత చెందలేదు. నచ పరిదూయతే స్మ, తాను చేసినటువంటి పనికి, తన నిర్ణయానికి ఏమాత్రము కూడా బాధపడలేదు. బాధపడలేదు అని ఎలా తెలుస్తుందండి అంటే దానికి చెబుతున్నాడు. అస్యాహ ముఖవర్ణస్య తదా విక్రియ నలక్ష్యతే, ఆమె యొక్క ముఖవర్ణం ఏదైతే ఉన్నదో ఆ ముఖంలో ఎటువంటి మార్పు కూడా లేదు. అంటే ఏమిటి? ఆమె సుమంత్రుని యొక్క మాటలకు ఏమాత్రము కూడా సిగ్గుపడటం లేదు, ఏమాత్రము బాధపడటం లేదు. పూర్వం ఎలా ఉందో అలాగే ఉన్నది. ఈ మాటలను ఏమాత్రము పట్టించుకోవటం లేదు. కనీసం ముఖంలో కొద్దిపాటి మార్పు అయినా లేదు. ఇలాగా అన్నింటినీ విడిచిపెట్టినట్లుగా కైకేయీదేవి విక్రియానలక్ష్యత, ఏమాత్రము వికారం అనేదే లేకుండా ఆమె గట్టిగా పట్టుదలతోటి, మొండి పట్టుదలతోటి అలా నిలబడిపోయి ఉన్నదన్నమాట. ఉండేటప్పటికీ అస్యా ముఖవర్ణస్య తదా విక్రియ నలక్ష్యతే అని చెప్పి అన్నాడు. అందుకనే అంటారు కొంతమంది ఇతరులు ఏమైనా అంటే స్వయంగానే వారి ధర్మముల కోసమని చెప్పి
తమ జీవితాన్ని సమాజానికి అనుగుణంగాను ధర్మానికి అనుగుణంగా మార్చుకుంటారట. పెద్దలు చెబుతారు, శృతి స్మృతిభ్యాం సుజనో నియమ్యతే పరాపవాదేన చ మధ్యమో జనః కషాయ సంసాధిత శుష్కచర్మవతు వధేన మూఢ సముపైతి మార్దవం. 3 రకాల వాళ్ళు ఉంటారట. ఉత్తములు అంటే సుజనులు, మధ్యములు, అదేవిధంగా నీచులు అని చెప్పి అన్నారు, అధములు అని. ఈ ఉత్తములు అదేవిధంగా సుజనులు వాళ్ళు శృతి స్మృతిభ్యాం, వేదంలో ఉన్నది వేదము చెప్పింది అని, లేకపోతే స్మృతులు చెప్పాయి అని, ధర్మశాస్త్రంలో ఈ విధంగా ఉన్నది కావున మనం వేదమును స్మృతులను ధర్మశాస్త్రములను మనం పాటించాలి అనే ఉద్దేశ్యంతో వాటిని పాటిస్తూ తమ జీవితాన్ని నియమబద్ధంగా నడిపించుకుంటూ ఉంటారట. అంటే వేదములకు శాస్త్రములకు ధర్మశాస్త్రములని వాటిని అనుసరించి. ఇది మొదటి వారి పద్ధతి. ఇక మధ్యముల పద్ధతి ఏమిటి అంటే వారు ఈ వేదములలోనూ ధర్మశాస్త్రములలో ఉన్నటువంటి వాటిని తూచా తప్పకుండా పాటించకపోయినప్పటికీ కూడా పరాపవాదేన చ మధ్యమో జనః, ఇతరులు ఏమైనా తమను నిందిస్తారు అని చెప్పి ఇతరుల కోసము అని తాము నియమంగా ఉంటారు. ఆ నియమబద్ధమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉంటారన్నమాట. అంటే ఏమిటి, ఇతరులు ఏమైనా తమను నిందిస్తారేమో, పరువు పోతుందేమో అనే భయంతో కొందరు నియమబద్ధమైనటువంటి జీవితాన్ని గడుపుతారట. ఇది మధ్యముల యొక్క లక్షణం. ఇక 3వ వారు ఉన్నారు, అధములు. కషాయ సంసాధిత శుష్కచర్మవతు వధేన మూఢ సముపైతి మార్దవం. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా, ఏ పరిస్థితులున్నా, ఎన్ని ధర్మశాస్త్రాలు కానీ లేకపోతే ఎంతమంది ఎన్ని రకాలుగా నిందించినప్పటికీ కూడా, అంటారు కదా దున్నపోతు మీద వానబడినట్లు అని చెప్పి, అంత వానబడుతున్నా అలాగే చెవులు ఊపుకుంటూ నుంచుంటుంది తప్ప ఆ వర్షానికి ఏమీ లెక్క చేయదనమాట. అలాగా మూఢులు, వాళ్ళలో మార్పు రావాలి అంటే ఈ ధర్మశాస్త్రాలు ఏమీ పనికిరావు. ఇతరులు ఏమైనా నిందిస్తారు అంటే ఆ నిందలు కూడా ఏమీ పనికిరావు. మరి వారిలో మార్పు రావాలి అంటే ప్రాణం పోతే తప్ప వారిలో మార్పు రాదు. వధేన మూఢ సముపైతి మార్దవం అన్నారు. అటువంటి వారిని వధిస్తేనే వారిలో మార్దవం, మృదుత్వం అనేది వస్తుంది తప్ప, అంటే ప్రాణాపాయ పరిస్థితి వస్తేనే వారిలో మృదుత్వం అనేది వస్తుంది తప్ప సామాన్యమైనటువంటి పరిస్థితులకి వారు లొంగరు, లోకాపవాదానికి వెరవరు, అంటే భయపడరు, అవమానం కానీ సిగ్గు కానీ వీటిని కూడా పట్టించుకోరు అన్నారు. మరి ఇక్కడ కైకేయి పరిస్థితి అలాగే ఉన్నది. అంతమంది రోధిస్తూ ఉన్నా ధర్మశాస్త్రములను వీటిలోనూ కూడా రాముడికి పట్టాభిషేకం చేయటమే సమంజసము, భరతునికి పట్టాభిషేకం చేయటం కాదు అని చెప్పి ధర్మశాస్త్రములలో ఉన్నప్పటికీ కూడా సుమంత్రులు మొదలైనటువంటి వారందరూ నిందిస్తూ ఉన్నా ఇవేవి కూడా పట్టించుకోవటం లేదు. తన పట్టుదల విడిచిపెట్టడం లేదు. అందుకనే ఇక్కడ చెబుతున్నారు, ఇన్ని రకాలుగా ఉన్నప్పటికీ కూడా ఆమె కనీసం క్షోభపడటం లేదు, ముఖంలో కనీసం ఏమాత్రము మార్పు కూడా లేదు అన్నారు. ఎందుకంటే పూర్తి పట్టుదలతో ఉన్నది అని చెప్తున్నారు. అయితే ఈ పట్టుదల వెనకాల దేవతల యొక్క ప్రేరణ అనేది కూడా ఉన్నది. ఆ శక్తి ఆవహించడం వలనే ఈ విధంగా కైకేయి ప్రవర్తించింది అని చెప్పి ఆనందరామాయణం, ఆధ్యాత్మిక రామాయణం మొదలైనటువంటి వాటిల్లో ఉండదన్నమాట. ఎందుకంటే ఎంతో అమితంగా ప్రేమించినటువంటి, అమితంగా ఆదరించినటువంటి, అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి తన రామచంద్రుడి మీద ఇంతటి కాఠిన్యాన్ని ఎవరు కూడా ప్రదర్శించలేరు. ఎందుకు? ఎవరైనా ఒకవేళ కాఠిన్యాన్ని ప్రదర్శించాలి అని అనుకున్నప్పటికీ కూడా రాముణ్ణి చూచిన వెంటనే వారి మనస్సులో ఆ భావన మారిపోతుంది అని చెప్పి అన్నారు కదా. కానీ కైకేయీదేవికి అటువంటి మార్పు రావడం లేదు అంటే ఇది ఆమెలో ఆవహించినటువంటి ఒకానొక శక్తి వల్ల ఈ విధంగా ప్రవర్తిస్తున్నది అని చెప్పి అన్నారు. ఇది దేవకార్యము, అందుకనే ఇంతటి కాఠిన్యాన్ని కూడా ఆమె పొందినది అని కూడా చెప్పారు. అయితే ఇక్కడ ఈ సందర్భంలో మాత్రము సుమంత్రుల వారు చాలా దారుణంగా నిందించారు, చాలా కఠినమైనటువంటి మాటలతోటి దూషించారు. ఎంత దూషించినా, ఎంత నిందించినా, ఎన్ని ధర్మశాస్త్రాలు చెప్పినా కైకేయి మనస్సులో మాత్రం ఏ మార్పు కూడా లేదు. నైబసా క్షుభ్యతే దేవి
దేవి నచ స్మ పరిదూయతే నచాస్యా ముఖవర్ణస్య విక్రియా లక్ష్యతే తదా అని చెప్పి 35వ సర్గ పూర్తి చేశారు. ఇక 36వ సర్గలో తతస్సుమంత్రమైక్ష్వాకః పీడితోత్ర ప్రతిజ్ఞయా సబాష్పమతి నిశ్వస్య జగాదేదం పునః పునః. సరే, ఇదంతా గమనిస్తూ ఉన్నాడు దశరథ మహారాజు. అప్పటి వరకు బాధపడుతూ ఆయన మూర్ఛిల్లాడు, రోధిస్తూ ఉన్నాడు. అలా మూర్ఛపోయినటువంటి వాడిని రామలక్ష్మణులు కావలించుకుని కౌగలించుకుని తీసుకువచ్చి ఆసనం మీద కూర్చుండబెట్టాడు. ఆ సన్నివేశాన్ని చూసినటువంటి సుమంత్రుల వారు చలించిపోయి ఈ విధంగా కైకేయీదేవిని నిందించారు అని చెప్పి మనం చెప్పుకున్నాం కదా. మరి సుమంత్రుల వారు ఈ విధంగా కైకేయీదేవిని కైకేయితోటి ఎన్ని మాటలు చెప్పినా ఆమెలో ఎటువంటి మార్పు లేకపోయేటప్పటికీ ఇక దశరథుడు తేరుకున్నాడు. కొంత తేరుకుని అంటే ఆ మూర్ఛ నుండి తేరుకున్నటువంటి వాడై చూస్తున్నాడు. కైకేయి మాట వినటం లేదు, సుమంత్రుల వారు చెబుతూనే ఉన్నారు. ఈయన నిర్ణయానికి వచ్చేశాడు దశరథుడు. వనవాసం అనేది ఇక తప్పదు, కావున వనవాసంలోనే రాముడికి కావలసినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చెయ్యాలి అనుకున్నాడు. ఇక వనవాసం ఆపడము అనే ప్రయత్నం ఏదైతే ఉన్నదో అది ఎంత చేసినప్పటికీ ప్రయోజనము లేదు. కాబట్టి ఇక తప్పదు అనుకున్నప్పుడు అందులోనే సుఖాన్ని లేకపోతే అందులోనే సౌకర్యాన్ని వెతుక్కోవాలి అని చెప్పి అన్నారు. చూడండి, మనకు ఎన్ని అనుభవాలని ఎన్ని రకాలైనటువంటి నీతులను బోధిస్తూ ఉన్నారో. కష్టపడకంటే కష్టం తప్పదు అనుకున్నప్పుడు ఆ కష్టంలోనే సుఖాన్ని వెతుక్కోవాలి, ఆ కష్టంలోనే సౌకర్యాన్ని కలిగించుకోవాలి అనేది ఇప్పుడు దశరథుడు చెబుతున్నటువంటి మాట. రాముడికి వనవాసం తప్పదు, వనవాసానికి పంపించి తీరవలసినదే అనే నిర్ణయానికి వచ్చేసి సుమంత్రుల వారితో అంటున్నాడు, సుమంత్ర, నువ్వు ఎన్ని చెప్పినప్పటికీ ఏమి ప్రయోజనం లేదయ్యా, ఈమెలో మార్పు అనేది రాదు, వనవాసానికి రాముడిని పంపించి తీరవలసినదే. తతః అని మొదలుపెట్టి చెబుతున్నాడు. తతః కైకేయి ఎంత చెప్పినప్పటికీ ఒప్పుకోకపోయేటప్పటికీ అత్ర ప్రతిజ్ఞయా పీడితః, మరి కైకేయికి ఇచ్చినటువంటి వరముల చేత పీడించబడినటువంటి ఐక్ష్వాకః, ఇక్ష్వాకు కులంలో జన్మించిన ఆ దశరథ మహారాజు, దశరథ చక్రవర్తి సబాష్పం, కన్నీళ్లతో కూడినటువంటి కన్నీళ్లతోటి అతి నిశ్వస్య, ఇంకా నిట్టూర్పులు విడుస్తున్నాడు. ఎంత చెప్పినప్పటికీ ఏం ప్రయోజనం లేదు, ఎందుకు ఇంకా ప్రయత్నము అని చెప్పి గట్టిగా నిట్టూర్చుతూ సుమంత్రం పునఃపునః జగాద, సుమంత్రుడితోటి, సుమంత్ర ఇంకా చాలు, ఆమెకేమీ చెప్పొద్దు, ఎంత చెప్పినా ప్రయోజనం లేదు, ఇంకా ఆపేసేయి. ఎందుకు అంటే మంచి మాటలు వినేవాళ్ళకి చెప్పాలి తప్ప ఆ మంచి మాటలను ఇటువంటి వారికి చెప్పి వాటిని వ్యర్థం చెయ్యకూడదు. చెవిటి వాడి చెవిలో శంఖం ఊదితే మాత్రం ఆ శంఖధ్వని విలువ వాడికి ఎలా తెలుస్తుంది? అలాగే ఇటువంటి కఠినాత్మురాలైనటువంటి కైకేయికి ఎన్ని చెప్పినా ఏం ప్రయోజనం ఉన్నది, కావున నీవు ఆ సాంత్వన వాక్యాలను చెప్పవద్దు అని చెప్పి అంటూ పునఃపునః ఇదం జగాద, మరలా సుమంత్రుడితోటి దశరథ మహారాజు ఈ విధంగా మాట్లాడుతున్నాడు. సూతరత్న సుసంపూర్ణ చతుర్విధ బలాచమూహు రాఘవస్యానుయాత్రార్థం క్షిప్రం ప్రతివిధీయతాం. సూత సారథి సుమంత్ర, రాఘవస్య అనుయాత్రార్థం, రఘువంశ శ్రేష్ఠుడైనటువంటి రాముణ్ణి అనుసరించడానికి, అంటే ఏమిటి, రాముడు వనవాసానికి వెళ్ళడం తప్పదు కావున వనవాసానికి వెళుతున్నటువంటి రాముణ్ణి అనుసరించడానికి, అనుయాత్రార్థం అనుసరించి వెళ్ళడం కోసము అని రత్న సుసంపూర్ణ, మణిమయమైన మణులతోటి రత్నములతోటి బాగా నిండినటువంటిదైన చతుర్విధ బల, 4 రకాల బలములతో కూడినటువంటిది అయిన, అంటే 4 రకాల బలములు అంటే రథబలము, గజబలము, అశ్వబలము, అదేవిధంగా పదాతి అంటారు. పదాతి అంటే నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు. ఇలాగా 4 రకాలైనటువంటి చతురంగ బలములతో కూడిన సేన. ఆ సేనలో ఇంకేమీ ఉండాలి? ఆ రథములలో వాటిలో రత్నములు, మణిమాణిక్యములు వాటినన్నింటినీ కూడా నింపాలి.
అలాగా మణిమాణిక్యములతోటి రత్నములతోటి నింపబడినటువంటి చతురంగ బలములతో కూడిన సేన చమూహు సైన్యము క్షిప్రం ప్రతివిధీయతాం, వెంటనే ఏర్పాటు చేయండి. సుమంత్ర, రాముడు వనవాసానికి వెళ్ళి తీరాలి, కావున ఆ వనవాసానికి వెళుతున్నటువంటి రాముడిని అనుసరించడం కోసము అని చెప్పి మణిమాణిక్యములతోటి రత్నములతో నిండినటువంటి చతురంగ బలములను కూడా సిద్ధం చేయండి. వారందరూ కూడా రాముణ్ణి అనుసరించి వనవాసానికి వెళ్ళాలి అని. అంటే తన కుమారుడి యొక్క వనవాసం తప్పదు అని తెలిసింది. అయినప్పటికీ కూడా మరి ఆ వనంలో కూడా రాముడికి సౌకర్యాన్ని కలుగజేయాలి, కష్టం అనేది తెలియకుండా చేయాలి అని తాపత్రయపడుతున్నాడు. ఇది తల్లిదండ్రుల యొక్క తల్లిదండ్రుల యొక్క లక్షణం. తన కుమారుడు తన వద్ద ఉన్నా దూరంగా ఉన్నా సరే సుఖముగానే ఉండాలి అని అనుకుంటారు. తమకు ఉన్నటువంటి సుఖాలను విడిచిపెట్టి అయినా సరే తమ సంతానానికి తమ పుత్రులకి సుఖాన్ని చేకూర్చాలి అనుకుంటారు. తమ ఖర్చులను తగ్గించుకోయినా సరే కుమారుడి ఖర్చులకు కావలసినటువంటి ఆ ధనాన్ని పంపిస్తూ ఉంటారు. ఈ విషయాన్ని విద్యార్థులు దూరంగా ఉండి చదువుతున్నటువంటి వారు అర్థం చేసుకోవాలి. అలా అర్థం చేసుకుని తదనుగుణంగా ప్రవర్తించగలిగినప్పుడు తల్లిదండ్రులు ఏ విధంగా అయితే పుత్రుల మీద సంతానం మీద ఆ అభిమానాన్ని కలిగి ఉంటారో అదేవిధంగా ఆ సంతానం కూడా తల్లిదండ్రుల మీద అంతటి బాధ్యత కలిగి ఉన్నప్పుడే చక్కని సంతానంగా వాళ్ళ యొక్క జన్మ కూడా సార్థకమవుతుందన్నమాట. ఇక్కడ చూడండి, దశరథ మహారాజు తన కుమారుడు వనవాసానికి వెళుతున్నాడు కావున అక్కడ కూడా సుఖంగా ఉండాలి అని చెప్పి సుమంత్రుల వారితోటి, సుమంత్ర చతురంగ బలములను కూడా సిద్ధం చేయండి, ఆ సంపదలు మొదలైనటువంటి వాటిని కూడా రథములలో చేర్చండి అని చెప్పి అంటున్నాడు. అంటూ మరో మాట కూడా చెబుతున్నాడు. ఏ చైనముపజీవంతి రమతే యైశ్చ వీర్యతః తేషాం బహువిధం దత్వా తానప్యత్ర నియోజయ. ఇంకా ఏమంటున్నాడు? ఇంకొక శ్లోకం మధ్యలో ఉన్నది. రూపాజీవాశ్చ వాదిన్యః వణిజశ్చ మహాధనాః శోభయంతు కుమారస్య వాహినీం సుప్రసారితాః. దశరథుని యొక్క స్థితి చూడండి, ఎంత అంటే చమత్కారంగా అనిపిస్తుందో. వెళుతున్నది వనవాసానికి, పైగా దీక్షగా వెళ్ళాలి, జటావల్కలములను ధరించి వెళ్ళాలి అనేది నియమము. కానీ ఇవేమీ కూడా పట్టించుకోకుండా దశరథుడు ఏమంటున్నాడు? రాముడితో పాటు వెళ్ళడానికి చతురంగ బలములను అదేవిధంగా చతురంగ బలములను సిద్ధం చెయ్యి, మణిమాణిక్యాలన్నింటినీ కూడా రథములలో నింపు అని చెబుతూ ఇంకా ఏమంటున్నాడు? వాదిన్యః, ఇతరుల యొక్క మనస్సులను ఆకర్షించేటటువంటివైన, బాధలన్నీ కూడా మర్చిపోయేటటువంటివైన వాదిన్యః అంటే చక్కటి నేర్పు కలిగినటువంటి సంగీత నైపుణ్యం కలిగిన వారు ఎవరైతే ఉన్నారో సంగీత విద్వాంసులు వారినందరినీ కూడా సిద్ధం చేయమన్నారు. రాముడు వనవాసానికి వెళుతున్నది ఆ వనవాసంలో గానా భజానాలు లేకపోతే ఈ సంకీర్తనలు వింటూ కూర్చోవడానికి కాదు కదా. ఆయన దీక్ష కోసం వనవాసానికి వెళుతున్నాడు. ఇంకా చెప్పాలంటే పరమార్థం లోక కళ్యాణం కోసం వనవాసానికి వెళుతున్నాడు. కానీ ఈ స్థితిలో దశరథుడు మాత్రం వాటినన్నిటినీ పట్టించుకునే స్థితిలో లేడు. తన కుమారుడికి అక్కడ అసౌకర్యం కలగకూడదు. అంతఃపురంలో ఉన్నప్పుడు ఏ విధంగా అయితే సౌకర్యంగా ఉన్నాడో అడవిలో కూడా అదే సౌకర్యంతో ఉండాలి అని చెప్పి అంటూ ఏమన్నాడు? వాదిన్యః. వాదిన్యః అంటే ఇతరుల యొక్క మనస్సులను ఆకర్షించేటటువంటి వారు అని. అంటే ఏదైనా చక్కటి సంగీతాన్ని చక్కటి పాటను వింటున్నప్పుడు అక్కడ ఆ మనస్సు పరవశమైపోతుంది. గద్యానుబంధ రసమిశ్రిత పద్య సూక్తి హృద్యాహి వాద్య కలయా కలితేవ గీతి. వాద్య కలయా కలితేవ గీతి, వాయిద్యములతో కూడినటువంటి పాట ఏదైతే ఉందో హృద్య, అది హృదయమును ఆకర్షిస్తుంది, పరవశాన్ని కలిగిస్తుంది, బాధలన్నింటినీ కూడా మరచిపోయే విధంగా చేస్తుంది. అందుకనే ఆ అరణ్యవాసములో రాముడు కష్టములన్నీ కూడా మరిచిపోయి ఆనందంగా గడపటం కోసము అని చెప్పి వాదిన్యః, వాయిద్యములతో కూడినటువంటి సంగీత విద్వాంసులు ఎవరైతే ఉన్నారో, నా సంగీతము నాట్యము మొదలైనటువంటి కళాకారులు వారినందరినీ సిద్ధం చేయండి.
అంతేకాదు పరిచారికా గణము, రాముడు లక్ష్మణుడు సీత వీరిని సేవించడానికి పరిచారిక గణము. రూపజీవాశ్చ, వారస్త్రీ గణికావేశ్య రూపజీవాహ అని చెప్పి అమరకోశంలో చెప్పినట్టుగా వారస్త్రీ అని, గణిక, వేశ్య, రూపజీవాహ అని ఇవన్నీ కూడా ఆ పరిచారికా గణంలో ఉన్నటువంటి కొంతమందికి పేర్లు అన్నమాట. అలాగా ఆ పరిచారికా గణంలో ఉన్నటువంటి వారైన కొంతమందిని రూపజీవాహ అన్నారు. దీనికి అర్థం ఏమిటంటే రూపమే బ్రతుకు తెరువుగా ఉపాయనంగా కలిగినటువంటి వారు అని చెప్పి అన్నారు. అంటే వారి యొక్క అందమే వారికి ఆస్తి, ఆ అందమే బ్రతుకు తెరువుగా కలిగినటువంటి వారు. అంటే వారిని సూచన వెంటనే మనస్సు పులకరించే విధంగా ఉండేటటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు. అలాగే మహాధనాహ వణిజశ్చ, గొప్ప ధనవంతులైనటువంటి వర్తకులు ఎవరైతే ఉన్నారో, మరి ఆ అడవిలో రాముడికి అన్ని వస్తువులు లభించాలి కదా, అందుకని చెప్పి వర్తకులు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారిని సుప్రసారితాః. మరి సుప్రసారితాః అంటే కేవలము తాము ఉన్నటువంటి ప్రదేశంలోనే కాకుండా ఇతర ప్రదేశాలకు కూడా వెళ్ళి వర్తక వ్యాపారములు చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వారు అని అన్నారు. మనకు మొబైల్ ఫెసిలిటీ అని చెప్పి అంటూ ఎక్కడికైనా సరే అన్నీ కూడా సూపర్ మార్కెట్లు ఇలాంటివన్నీ కూడా పల్లెటూళ్ళల్లో కూడా తీసుకువచ్చి కొన్ని చోట్ల పెడుతూ ఉంటారు కదా, వారం వారం అని చెప్పి, అలాగే ఈ సంతలు అని చెప్పి ఇలా చేస్తూ ఉంటారు కదా. అలాగా సుప్రసారితాః, దేశ విదేశముల నుండి వచ్చి వారి వర్తకములు చేసుకునేటువంటి వారు ఎవరైతే ఉన్నారో, సరఫరా చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కుమారస్య వాహినీం శోభయంతు, నా రామచంద్రుడు వెళ్ళేటటువంటి ఆ మార్గాన్ని అనుసరిస్తూ రాముని యొక్క సేనలో వీళ్ళందరూ కూడా ఉండాలి అని చెప్పి అంటున్నాడు. అంటే రాముడికి వనవాసంలో ఏ సౌకర్యములైతే కావాలో, అంటే ఏమిటి, అంతఃపురంలో ఉన్నప్పుడు రాముడు ఏ సౌకర్యములనైతే అనుభవించాడో ఆ సౌకర్యములు రాజభోగములు అవన్నీ కూడా అడవిలో కూడా రాముడికి సమకూర్చాలి అనే తాపత్రయంతో దశరథ మహారాజు పలుకుతున్నటువంటి మాటలు. చతురంగ బలములు, అనేకమైనటువంటి రత్నములతో కూడినటువంటి ఈ బలములు రాముణ్ణి అనుసరించాలి. ఆ బలములతో పాటుగా అనేక మంది పరిచారికా గణములు, అలాగే సంగీత విద్వాంసులు, వ్యాపారస్తులు, అలాగే ఇతర దేశముల నుండి వచ్చి వర్తక వ్యాపారం చేసినటువంటి వారు, సమస్తమైనటువంటి సౌకర్యములను కలుగజేసేవారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా రాముడు వెళ్ళేటటువంటి ఆ మార్గాన్ని అనుసరించే సైన్యంలో వీళ్ళందరూ కూడా ఉండాలి, వీళ్ళందరూ కూడా అనుసరించి వెళ్ళాలి అని చెప్పి అన్నాడు. అని ఏ చైనముపజీవంతి రమతే యైశ్చ వీర్యతః తేషాం బహువిధం దత్వా తానప్యత్ర నియోజయ. అంతేకాదు రాముడు వెళ్ళిపోతే రాముణ్ణి విడిచి ఉండలేనటువంటి వాళ్ళు, రాముణ్ణి ఆశ్రయించి అయోధ్యానగరంలో ఉంటున్నటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. ఎవరైతే ఏనం ఉపజీవంతి, రాముణ్ణి అనుసరించి ఉన్నారో, రాముణ్ణి ఆశ్రయించి బ్రతుకుతూ ఉన్నారో అటువంటి వాళ్ళు. ఇంకా వీర్యతః యైశ్చ రమతే, బలపరాక్రమములతోటి ఎవరితో కలిసి యుద్ధం చేసి రాముడు ఆనందిస్తున్నాడు అని. సహజంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి కొన్ని అలవాట్లు ఉంటాయి. పండితులు ఇటువంటి వారు ఉన్నారంటే కావ్యశాస్త్ర వినోదేన కాలో గచ్చతి ధీమతాం అన్నారు. ఏదో ఒక విషయం గురించో, శాస్త్రీయమైన అంశం గురించో, ధర్మశాస్త్రం గురించో మాట్లాడుకుంటూ వాళ్ళ యొక్క సమయం అనేది అలా గడిచిపోతూ ఉంటుంది. మరి రాజులు, వీరుల యొక్క లక్షణం ఏమిటి అంటే వారు యుద్ధ విద్యలను ప్రదర్శిస్తూ తమ స్నేహితులతోటి యుద్ధ విద్యలలో ఆరితేరుతూ అభ్యాసం చేస్తూ వారు కాలాన్ని గడుపుతారు. అలాగా రామచంద్రమూర్తి కూడా తనతో సమానమైనటువంటి వారైన వారిని ఎంచుకుని వారితోటి ఆ యుద్ధ విద్యలను అభ్యాసం చేస్తూ కాలం గడుపుతూ ఉన్నారట. అంటే చూడండి, ఎవరి పని ఏదైతే ఉన్నదో ఆ పనిని అవసరం ఉన్నప్పుడే కాకుండా అవసరం ఉన్నా లేకపోయినప్పటికీ కూడా ఆ పనిని అభ్యాసం చేస్తూనే ఉండాలి. ఉదాహరణకి వేద పండితులు కానీ ఎవరైనా అధ్యాపకులు కానీ ఉన్నట్లయితే వారు వారి వేదములను ఆవృత్తి వేసుకుంటూ ఆ శాస్త్ర గ్రంథాలను
తిరగవేస్తూ చదువుతూ ఉన్నప్పుడే అది నిలబడి ఉంటుంది. మరి రాజులు వారు ఆ యుద్ధ విద్యలను, యుద్ధం లేనప్పుడు కూడా యుద్ధ విద్యలను అభ్యాసం చేస్తున్నప్పుడే ఆ యుద్ధ విద్యలు వారిలో నిలబడి ఉంటాయి, సమయానికి వినియోగపడతాయి. అంతేగాని యుద్ధం లేదు కదా అని ఆ రాజాంతఃపురంలో చక్కగా భోగభాగ్యాలు అనుభవిస్తూ ఇక యుద్ధం వచ్చినప్పుడు తుప్పు పట్టినటువంటి కత్తిని తీసుకు బయలుదేరితే దానివల్ల ప్రయోజనం ఏమి ఉండదు, చెయ్యి తిరగదు, విరుగుతుంది తప్ప. కావున అక్కడ రాముడు ఏం చేస్తూ ఉండేవాడు, తమ స్నేహితులతోటి ఆ యుద్ధ విద్యలను ఆయన అభ్యాసం చేస్తూ ఆనందించేవాడు. అంటే అది కష్టము కాదు, ఆనందము. ఎవరెవరికి ఇష్టమైనటువంటి విద్యలను వారు అభ్యసించడం ద్వారా ఆనందాన్నే పొందుతారనమాట. అలాగా ఉపజీవంతి వీర్యత యైశ్చ రమతే, బలపరాక్రమాలు కలిగినటువంటి ఏ వీరులతో కలిసి అభ్యాసం చేస్తూ రాముడు ఆనందిస్తాడో, క్రీడిస్తూ ఆటగా ఆ యుద్ధ విద్యలను చక్కగా అభ్యాసం చేస్తూ ఉంటాడో, తేషాం బహువిధం దత్వా, అటువంటి వారందరికీ కూడా వారికి ఏమేం కావాలో వాటన్నింటినీ కూడా బహువిధం అంటే సువర్ణము కానీ, రత్నములు కానీ, ఆభరణములు కానీ, సంపదలు కానీ ఏవి కావాలంటే అవి వారందరికీ ఇచ్చేసి వారందరినీ కూడా రాముడితో పాటు బయలుదేరి వనవాసానికి వెళ్ళమని చెప్పండి అని అంటున్నాడు. బహువిధం దత్వ తాన్ అపి అత్ర నియోజయ, వారిని కూడా ఆయా కార్యములలో నియోగించండి, వాటిల్లో వారిని కూడా చేర్చండి, వారిని రాముడితో పాటు బయలుదేరి వెళ్ళాలని చెప్పి వాళ్ళకి చెప్పండి అంటున్నాడు. మరి ఈ విధంగా రాముడు అయోధ్యానగరంలో ఉన్నప్పుడు ఏ విధంగా అయితే కాలం గడిపాడో, ఏ విధంగా అయితే జీవించాడో, ఎంతటి ఆనందంగా ఉన్నాడో, అడవిలో ఉన్నప్పుడు కూడా ఆ విధమైనటువంటి సౌకర్యములు, అంతటి ఆనందము అవన్నీ కూడా పాటించే విధంగా రాముని యొక్క స్నేహితుల్ని కూడా వనవాసానికి వెళ్ళడానికి, అదేమిటండి రాముడికి విధించినటువంటి వనవాసం వాళ్ళకు కూడా విధించడం ఏమిటి అంటే, అందుకనే ఏమన్నాడు, బహువిధం దత్వ, వారికి ఏమేమి కావాలో అవన్నీ ఇచ్చి వారిని సంతోషపెట్టి వారికి కావలసినవన్నీ కూడా చేసి వారిని కూడా రాముడితో వెళ్ళడానికి బ్రతిమిలాడి ఒప్పించండి అని చెప్పి సుమంత్రుల వారితోటి అంటున్నాడనమాట. మరి రాముడు వీటన్నిటికీ ఒప్పుకుంటాడా? తనకు విధించినటువంటి వనవాసం కోసమని తనని ఆశ్రయించినటువంటి వారందరినీ కూడా అడవికి తీసుకువెళ్ళడానికి రాముడు ఒప్పుకుంటాడా? మరి ఏ విధంగా దశరథునికి సమాధానం తెలియజేశాడు? ఈ విశేషాలంటినీ కూడా తరువాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఆచార్యుల వారి ద్వారా శ్లోకాలను పారాయణ చేసుకుందాము. సరాజ్యం సరాజ్యం రాఘవః పాతు రాఘవః పాతు భవత్వం భవత్వం విగతజ్వరా విగతజ్వరా నహితే నహితే రాఘవాదన్యః రాఘవాదన్యః క్షమః క్షమః పురవరే వసేత్ పురవరే వసేత్ రామేహి రామేహి యౌవరాజ్యస్థే యౌవరాజ్యస్థే రాజా రాజా దశరథో వనం దశరథో వనం ప్రవేక్ష్యతి ప్రవేక్ష్యతి మహేశ్వాసః మహేశ్వాసః పూర్వవృత్తం పూర్వవృత్తం అనుస్మరన్ అనుస్మరన్ ఇతి సాంత్వైశ్చ ఇతి సాంత్వైశ్చ తీక్ష్ణైశ్చ తీక్ష్ణైశ్చ కైకేయీం కైకేయీ రాజసంసది రాజసంసది సుమంత్రః సుమంత్రః శోభయామాస శోభయామాస భూయ ఏవ భూయ ఏవ కృతాంజలిః కృతాంజలిః నైవ సా నైవ సా శుభ్యతే దేవీ శుభ్యతే దేవీ నచస్మా నచస్మా పరిదూయతే పరిదూయతే నచాస్యాం నచాస్యాం ముఖవర్ణస్య ముఖవర్ణస్య విక్రియాం విక్రియా లక్ష్యతే తదా లక్ష్యతే తదా నైవ సా క్షుభ్యతే దేవీ నైవ సా క్షుభ్యతే దేవీ నచస్మా నచస్మా పరిదూయతే పరిదూయతే నచాస్యాం నచాస్యాం ముఖవర్ణస్య ముఖవర్ణస్య విక్రియాం విక్రియా లక్ష్యతే తదా లక్ష్యతే తదా ఇత్యార్షే
శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే పంచత్రింశః సర్గః అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే షట్త్రింశః సర్గః తతః సుమంత్రమైక్ష్వాకః పీడితోత్ర ప్రతిజ్ఞయా సబాష్పం అతినిశ్వస్య జగాదేదం పునః పునః సూత రత్నసు సంపూర్ణ చతుర్విధ బలా చమోహ రాఘవస్య అనుయాత్రార్థం క్షిప్రం ప్రతివిధీయత రూపాజీవాశ్చ వాదిన్యః వణిజశ్చ మహాధనాః శోభయంతు కుమారస్య వాహినీం సుప్రసారితాః ఏ చైనం ఉపజీవంతి రమతేయైశ్చ వీర్యతః తేషాం బహువిధం దత్వా తానప్యత్ర నియోజయామి ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే షట్త్రింశే సర్గే చత్వారః శ్లోకాః ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు అందరము కలిసి పఠిద్దాం. ఫలశ్రుతి ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కరమృద్ధికామైః శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంత గోవింద విష్ణో నారాయణామృత రోగాన్ మే నాశయా శేషాన్ ఆశు ధన్వంతరే హరే. ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యో ను గృహ్ణంతం వందే ధన్వంతరిం హరిం. ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్. అథ నవగ్రహ ప్రార్థనా ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం శీతరశ్మిః భూలాభం భూమిపుత్రః సకలగుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః సౌభాగ్యం దేవమంత్రీ రిపుభయశమనం భార్గవః శౌర్యమార్గిః దీర్ఘాయుః సైంహికేయః
విపులతర యశః కేతుః ఆచంద్రతారం అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.